మొత్తానికి చెయ్యాలా వద్దా అన్న సందేహంలో పడిపోయిన నాకు ఆ తల్లి నా చేత్తో తన పూజనైతే లాస్ట్ రోజు చేపించుకున్నదనమాట. వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులు ఎంతమంది చేశారో నాకు కామెంట్ చేసి చెప్పండి. 9 రోజులు చేయాలి అంటే చాలా నిష్టగా ఉండాలి, బ్రహ్మచర్యం పాటించాలి, ఉపవాసాలు, ఉల్లిపాయ, ఎల్లుల్లిపాయలు అవేం తగలకూడదనమాట మనం తినే వాటిల్లోని. ఈ 9 నవరాత్రులు కూడా చేసుకుంటే ఇంకా చాలా బాగుండేదేమో. ఒక్కరోజు చేసుకుంటేనే ఇంత హ్యాపీగా అనిపించింది. నెక్స్ట్ ఇయర్కి నేను అనుకున్నట్టుగా అన్నీ జరిగితే ఆ తల్లికి 9 నవరాత్రులు చేసుకుంటానని మొక్కుకున్నాను. ఫైనల్గా అయితే 7:30కి అలా నేను పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను. ఈవినింగ్ 5:30కి అలా ఇంటికి వచ్చేసా ఆఫీస్ నుండి. ఇంటికి వచ్చి ఇంకా స్నానం చేసి ఆ తల్లికి అలంకరణలు అన్నీ చేసుకునేసరికి 7:30, 7:40 అయ్యింది నేను స్టార్ట్ చేసేసరికి. పూజ అయ్యేసరికి 9:15 అయ్యింది. చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. నైట్ అంతా ఏదో మంచి సుగంధంగా వాసన వస్తూ ఎవరో తిరుగుతున్న ఫీలింగ్ అనిపించింది. నేను ఇక్కడ ఇలా దీపం పెడుతుంటేనే వెనకాల ఎవరో తిరుగుతున్నట్టు అనిపించింది అనమాట.